ఆయుర్వేద గృహ విజ్ఞానాన్ని, ఆయుర్వేద ఆహార విజ్ఞానాన్ని, సౌందర్య విజ్ఞానాన్ని, జీవన విజ్ఞానాన్ని నేర్చుకుంటూ మనిషికి అవకాశం ఉన్నంత వరకు అందరికీ పంచిపెడుతూ ఉన్న మా ప్రియమైన అభిమాన ప్రేక్షకులందరికీ మన తల్లి ఆయుర్మాత, భారతమాత, ఈ బంగారు ధాత్రి, ఈ రత్న గర్భ మీకందరికీ తప్పకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీ అందరి తరఫున ఆ తల్లిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు ఉత్సాహంతో, స్ఫూర్తితో ఇలాగే అందరికీ జ్ఞానం అందించాలి. ఇప్పుడు మనం ఈరోజు జలోదరము అనే సమస్య గురించి చెప్పుకుంటున్నాం. 9 నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీకి గనక పొట్ట ఎలా ఇట్లాగా బాగా పెరిగిపోయి చేతులు కాళ్ళు ఎలా సన్నబడతాయో ఆ విధముగా చూడటానికి కనిపించేటువంటి ఈ వ్యాధిని జలోదర వ్యాధి అంటారు. బిడ్డలకు కూడా చాలా మందికి వస్తుంది, పెద్దవాళ్ళకు వస్తుంది. పొట్ట ఇంత పొడుగు వస్తుంది, చేతులు సన్నగా పేలగా అయిపోతాయి, కాళ్ళు సన్నగా అయిపోతాయి. అంటే ఉదరము నిండా జలము చేరిపోవుట. వివిధ అవయవాలు శరీరాన్ని నడిపించేటువంటి ప్రధాన అవయవాలు పనిచేయకపోవటం వల్ల, స్తంభించిపోవటం వల్ల, ఎప్పటికప్పుడు పొట్టలో చేరేటువంటి చెడు నీరును క్రిందకు పంపించేటువంటి ప్రక్రియ జరగకపోవటం వల్ల ఉదరములో జలము చేరిపోయి జలోదర వ్యాధి వస్తుంది. దానికి మన ఆచార్యులు ప్రకృతి వైద్య విజ్ఞాన కానుకలను మీకోసం అతి చక్కని సులువైనటువంటి మార్గాలను మీకు అందించబోతున్నారు. తల్లి సిద్ధంగా ఉండండి. చాలా సులభమైంది, ఖర్చు లేదు, కష్టం లేదు, అపకారం లేదు. మన దేశ విజ్ఞానం అంత మహోన్నతమైన తల్లి. చూడండి, ఈ జలోదరం ఉన్న వాళ్లకు ఆహార మార్గాల తర్వాత చెప్పుకుందాం మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎర్రటి కాగితం ఉంది. ఈ కాగితము మనకి ఈ నాటకాలు వేసేటప్పుడు లైట్లకు డోములకు పెడతారు చూడండి. ఇది పెడితే ఎర్రటి రంగు వస్తుంది అందులోంచి లైట్. దీన్ని ఈ జలోదర జబ్బు ఉన్న వాళ్ళు పడుకొని పొట్ట మీద ఇక్కడ నుంచి, అంటే ఈ పైన ఈ ఎముకలు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి క్రింది భాగం వరకు, ఇక్కడ చూడండి కరెక్ట్గా ఆ భాగం వరకు పెట్టుకోవాలి. ఈ పై భాగానికి ఒక బట్ట వేసేయాలి, దుప్పటి పరిచేయాలి. దానికి లైట్ తగలకూడదు, ఇక్కడ తగలకూడదు. కింద కూడా ఒక బట్ట వేసుకోవాలి. ఈ పేపర్ ఉన్నంత వరకు మాత్రమే అలాగ ఉంచి పైన కింద భాగాలకు ఒక దట్టంగా ఉండే బట్టను పైన కింద వేసుకొని ఇలాగా ఎండలో పడుకోవచ్చు. సూర్యుని యొక్క కిరణాలలో ఉండేటువంటి 7 రంగులలో ఎరుపు రంగు మాత్రమే ఉదరములోనికి పోయి ఉదరములో ఉండేటువంటి ఆ చెడు నీటిని, ఆ విషద్రవాన్ని కరిగించి ఆవిరి చేసి పైకి లాగివేస్తుంది. అలా చేయవచ్చు. ఒకవేళ ఎండలో పడుకోవటం కుదరకపోతే ఇంట్లోనే మనం టేబుల్ ల్యాంప్ ఉంటుంది చూడండి, టేబుల్ మీద పెట్టుకుంటాం మనం. ఆ టేబుల్ ల్యాంప్కి ఒక 40 క్యాండిల్ బల్బ్ పెట్టి ఈ కాగితం మీద ఆ లైట్ పడే విధముగా అమర్చుకొని ఒక 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్యలో కాసేపు 1-2 నిమిషాలు ఆపివేస్తూ మళ్ళా లైట్ ఆన్ చేస్తూ ఈ వెలుగులో ఉండేటువంటి ఎర్రని కిరణాలను ఉదరానికి తగిలేటట్లుగా మనము సరైనటువంటి జాగ్రత్త తీసుకోవటం ద్వారా ఈ జలోదర సమస్యను చాలా తొందరగా మనము తగ్గించుకోవచ్చు. మీరు లేవండి. దాంతోపాటు ఇక్కడ చూడండి, గ్లాసు చూడండి ఎర్రగా ఉంది. ఒక గాజు గ్లాసుకు చూడండి అమ్మా జాగ్రత్తగా, ఒక గాజు గ్లాసుకు ఈ ఎర్రని పేపర్, దీన్ని సెలోఫిన్ పేపర్ అంటారు. దీన్ని ఈ మన పుస్తకాలు అమ్మేటువంటి షాపుల్లో వాటిలో దొరుకుతుంది. ఇలాగా చుట్టూ పేపర్ మొత్తం చుట్టి ఏదైనా అవసరమైతే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా దారం కానీ చుట్టి వేసి, అంటే అందులో నీళ్లు పోసిన తర్వాత కాగితం చుట్టి దీన్ని ఒక 2 నుంచి 4 గంటల పాటు ఎండలో పెట్టండి. ఎండలో పెడితే సూర్యుని యొక్క సప్త కిరణాలలో ఎర్రని కిరణాలు మాత్రము ఈ నీటిలోనికి పోయి ఈ నీళ్లలో ఆ ఎర్రని కిరణాల శక్తి నిండిపోతుంది. ఈ నీళ్లు ఒక కప్పు మాత్రమే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ జలోదర సమస్యతో బాధపడే వాళ్ళు కనుక తాగుతూ ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఈ కాగితాన్ని, ఎర్ర కాగితాన్ని పైన వేసుకొని ఆ పైన ఈ కింద బట్ట వేసుకొని 10 నుంచి 15 నిమిషాలు మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి 1 నిమిషం ఆపుతూ ఈ ప్రక్రియని గనక చేస్తే
అతి త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక్కడ ఖర్చు ఏమి లేదు, కాగితం ఎంత ఖర్చు అవుతుంది, పెద్ద ఖర్చు ఏమి కాదు, వేరే కష్టం లేదు, అపకారం లేదు. ఇలాంటి ఎన్నో 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 రకాల కానుకలు మహా ఋషులు మనకు అందించారు. వాళ్ళ యొక్క విజ్ఞానము, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ పాటవము అది వర్ణించడానికి వీలు లేదు. అంత కనుక్కొని దాన్ని దాచిపెట్టకుండా మానవాళికి అందరికీ అందుబాటులోకి రావాలని ప్రయత్నించారు. కాబట్టి కుల మత వర్ణ వర్గ ప్రాంత అతీతముగా ఈ ఆయుర్వేద అమృత భాండాన్ని మనం ప్రజలందరికీ అందిద్దాం. ఆయుర్వేద విజ్ఞానం కోసం సిద్ధంగా ఉండండి. అందరికీ ఆయుర్వేద ఆహార విజ్ఞాన ప్రాప్తిరస్తు. ఇంతకుముందు మీరు జలోదరం సమస్యకు చాలా చక్కని అద్భుతమైన ప్రకృతి వైద్య విజ్ఞాన కానుకలను మన యోగాచార్యుల గారి ద్వారా తెలుసుకున్నారు. ఆహార కానుకలు కూడా చాలా గొప్ప ఉన్నాయి. ఇంత పొట్ట పెరిగి బాణలాగా నిగలాడుతూ ఉంటుంది లోపల నీరు చేరిపోవటం వల్ల. అంటే చాలా కాలం పాటు అశ్రద్ధ చేయటం వల్ల శరీరాన్ని ముఖ్యంగా నడిపించేటువంటి కాలేయము, ప్లేహము, ఈ క్లోమగ్రంథి, అలాగే మూత్రపిండాలు, ఈ భాగాలు క్రమక్రమంగా నిస్తేజమైపోతూ వాటి క్రియలను సక్రమముగా నిర్వర్తించలేకపోవటము వలన ఈ నీరు ఎప్పటికప్పుడు ఉదరము నుండి ఖాళీ కాక క్రమక్రమంగా ఉదరంలో నిండిపోతూ మురిగిపోతూ పొట్టను పెద్ద కుండలాగా బాణలాగా చేస్తుంది. సర్వక్రియలు హరించిపోతాయి. పూర్తిగా ఆకలి చచ్చిపోతుంది, మందగించిపోతుంది. ఆహారం లోపలికి పోదు. తెల్లగా పాలిపోతారు, పాండు రోగం వచ్చినట్లుగా మనుషులు. ఆహారం అందకపోతే ఏమవుతుంది? కాళ్ళు సన్నగిల్లిపోతాయి, చేతులు సన్నమైపోతాయి, ముఖం ఇట్లా పొడవుగా సాగిపోతుంది, ముఖం బుగ్గలు లోపలికి పోతాయి, కళ్ళు పీక్కుపోతాయి, పళ్ళు బయటకు వచ్చేస్తాయి. వాళ్ళని చూస్తే చాలా జాలి వేస్తుంది. అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మీరు ప్రేమగా ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి చక్కని ఆహార కానుకలు మీకు ఎంత ప్రేమానురాగాలతో మీకు అందిస్తున్నామో మీరు కూడా ఖర్చు లేని, కష్టం లేని, అపకారం లేని ఈ మార్గాలను వాళ్లకు మీరు అందించాలి. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఆహార కానుకలు ముఖ్యంగా ఈ జలోదర సమస్య ఉన్న వాళ్లకు ముందుగా విరేచనం చేయించాలి. ఈ విరేచనం చేయించడానికి 2 మార్గాలు ఉన్నాయి. మనకి ఎప్పటి నుండో మన ఇళ్లల్లో మనం చేస్తున్న మార్గం వంటాముదం, ఆముదం తాగి విరేచనం చేసుకోవటం. కొంచెం పాలల్లోనో లేదా కొంచెం గోరువెచ్చని నీళ్లలోనో మనం ఆముదం తాగటం, సుఖ విరేచనం చేసుకోవటం తెలుసు. లేదు, ఇంతకుముందు మీకు చెప్పాం, 2 చెంచాల అల్లం రసం, ఒక 2 చెంచాలు తేనె, 4 చెంచాల వంటాముదం కలిపి 3 పొంగులు వచ్చేటట్టుగా పొంగించి దించి గోరువెచ్చగా అయిన తర్వాత అది తాగితే సుఖ విరేచన అవుతుంది. 2 చెంచాల అల్లం రసం, 2 చెంచాలు తేనె, మీరు మార్చొద్దు మళ్ళీ మీరు. 2 చెంచాల అల్లం రసం, 2 చెంచాలు తేనె, 4 చెంచాలు వంటాముదం 3 కలిపి 3 సార్లు పొంగించాలి. మండించేటప్పుడు మంట పెట్టినప్పుడు ఇలా పైకి వస్తుంది, మంట తగ్గించాలి, దిగిపోతుంది. మళ్ళీ కొంచెం మంట పెంచితే మళ్ళీ పైకి వస్తుంది. ఇట్లా 3 పొంగులు వచ్చిన తర్వాత దించి గోరువెచ్చగా అయిందాక ఆగి తెల్లవారుజాము తాగాలి. ఒక 3-4 సార్లు విరేచనమై ముందు దారి శుద్ధి అవుతుంది. ఇది కుదరనప్పుడు ఆవు మూత్రము, నాటు ఆవుల దగ్గరికి పోయి దండం పెట్టి దానికి ఏదైనా ఆహారం పెట్టి మూత్రం పోసేటప్పుడు పట్టుకోండి. ఫస్ట్ మూత్రం చివరి మూత్రం వదిలిపెట్టి మధ్యలో మూత్రం పట్టుకోండి. ఒక గ్లాసు మూత్రం 7 సార్లు వడపోసుకొని గట 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 గటక తాగేసేస్తే శుభ్రంగా జాడించి కొట్టిపడేస్తుంది. విరోచనం సుఖంగా సాఫీగా జరుగుతుంది. ఈ రెంటిల్లో ఏదో ఒకటి, ఏ ప్రాంతం వాళ్ళకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయండి. ఇది చేసిన తర్వాత తుమ్మ చెట్టు యోగము చాలా గొప్పది, అందరూ సులభంగా చేసుకోవచ్చు. నల్ల తుమ్మ చెట్లు లేనటువంటి గ్రామాలు, పట్టణాలు, మండలాలు ఎక్కడా లేవు. చూడండి, చెట్టుకు దండం పెట్టి ప్రదక్షిణ చేసి 3 సార్లు ఇట్లా జలోదరం సమస్య గురించి చెప్పి దానికి నివేదించి కళ్ళకద్దుకుని దాన్ని
దాని చెక్క ఒక 100 గ్రాములు తీసుకోండి. అంటే పై బెరడు, తోడక తోలు, పై బెరడు, తొక్క అంటారు. దీన్ని 100 గ్రాములు తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలుగా కొట్టి ఒక పాత్రలో వేసి 4 రెట్లు నీళ్లు పోయండి. అంటే 400 గ్రాములు అందులో మంచినీళ్లు పోయండి. పోసి పొయ్యి మీద పెట్టి కింద మంట పెట్టి మెల్లగా తిప్పుతూ ఉండగా 3 వంతుల నీళ్లు మరిగిపోయి 1 వంతు అనగా 100 గ్రాముల కషాయం మిగిలే వరకు మరిగించండి. మరిగించి పాత్రను దించి వేరే పాత్ర మీద బట్ట వేసి వడపోయండి. కిందకు 100 గ్రాముల కషాయం మిగులుతుంది. ఈ చెక్క అంతా తీసేయండి. ఈ 100 గ్రాముల కషాయాన్ని మళ్ళీ పాత్రలో పోసి మరలా పొయ్యి మీద పెట్టండి. పొయ్యి మీద పెట్టి మరలా మంట పెట్టండి. చిన్న మంట పెడుతూ ఉండగా ఏమవుతుంది, నీరంతా ఎగిరి ఒక ముద్దలాగా మిగిలిపోతుంది. చివరికి మెత్తని ముద్దలాగా మిగిలిపోతుంది. ఈ ముద్దను తీసి చక్కగా మన రేగి పండంతా, రేగి గింజంతా అంటే బఠానీ గింజ కన్నా కొంచెం పెద్ద సైజు మాత్రలు కట్టండి, గోళీలు కట్టండి. గాలికి బాగా నీడలో ఆరబెట్టండి. బాగా ఎండిపోవాలి. నిల్వ చేయండి. పొద్దున గోళీ, సాయంత్రం గోళీ లోపలికి వేసుకొని మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఇంత లావు పొట్ట కూడా క్రమంగా కరిగి తిరిగి మరలా మామూలు పరిస్థితికి వస్తుంది. ఇవి విని చాలామంది మామూలుగా పొట్ట పెరిగిన వాళ్ళు చేస్తున్నారు. దానికోసం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది జలోదరము, ఉదరములో జలము చేరేటువంటి వాళ్లకు ఇప్పుడు చెప్పినటువంటి పరిష్కార మార్గం నల్ల తుమ్మ చెట్టు గోళీలో. దీన్ని బాగా గుర్తు పెట్టుకొని దీన్ని మీరు ఆచరించి జలోదర సమస్య నుంచి మీరు బయటపడాలని, ఇంతకుముందు యోగ కానుకలు కూడా ఆచరించాలని కోరుతూ చిన్న విరామంతో